హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తసామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 9 కానీకి వస్తుంది. నేనైతే మా ఇంటికి పోతున్నా. ఎందుకనంటే ఇక్కడ ఏమంటారు ప్లాస్టింగ్ కోసము సన్ ఇసుక కావాలి కదా, ఆ ఇసుక అయితే పడుతున్నాము. 3 days నుంచి అదే అవుతుంది. మేము అక్కడ వీడియో తీద్దామంటే ఇద్దరం పనే చేస్తున్నాము. అందుకని చెప్పేసి మా వీడియోలు అయితే వస్తలేవు. చాలా మంది అడుగుతున్నారు కానీ ఇక అక్కడ ఇద్దరమే అయిపోయినాము. వీడియో చేయడానికి లేదు. ఇప్పుడు ఏమంటారు ప్లాస్టింగ్ ఇసుక కంపల్సరీ కావాలా, అందుకనే మేము ఇద్దరం అది పట్టడానికే సరిపోతున్నాము. అందుకే వీడియో తీస్తలేము. ఇంకొక 2-3 days లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోలకి మళ్ళీ వెల్కమ్ చెప్తా. ఇప్పుడైతే మా ఇంటికి పోతున్నా. నేను పని మొత్తం అయిపోయినాక వీడియో ఎట్లా తీస్తా చూద్దాం, నాకు అర్థం కాదు. పని జరుగుతున్నప్పుడు వీడియో తీసేది, జరుగుతున్నప్పుడు తీయాలి కానీ ఎండ ఎట్లా కొడుతుంది, చచ్చిపోతున్నాం. లోపలే మీరు చేసేది? లోపలే చేస్తున్నాం, బయట చేసినాం. 7 సంచులు పట్టినాం ఇద్దరం. బయటనా? మరి లోపల వేసుకోవచ్చు, కింద లోపల 4 సంచులు పట్టినాం మొన్న. అంటే కిందికెంచి నేను నాడికి ఎత్తుకొచ్చిస్తే ఆయన తీసుకుపోయి పట్టే వరకల్లా టైం అయిపోతుంది. అందుకే ఆనే పడుతురా? కిందనే పడుతుంది. అట్లాంటి ఏం చేయాలి సార్? మబ్బులో పట్టాలి లేకపోతే రాత్రి స్టార్ట్ చేయాలి? అట్నే చేయాలి కానీ ఇక పొద్దున్న నాకు చేత కాలేదు ఇవ్వడానికి. అంటే నాకు అలవాటు లేదు కదా, అలవాటు లేదని చెప్పేసి అదే అదే అంటారు, పెళ్లి చూడు ఇల్లు కట్టు చూడు అంటే గిదే సామెత. అదే కావచ్చు కానీ ఈడ పట్టేసి పోయినాం 5 సంచులు. నెక్స్ట్ డే నేను ఇవ్వలేదు, సిటీ పోయినాం పని మీద. ఆ రోజు నెక్స్ట్ డే ఇవ్వలేదు, చేత కాలే. ఏళ్ళన్నీ మండినాయి, అరికాళ్ళు మండినాయి. ఇవి తట్ట ఇట్లా మూసినా కదా, ఇవన్నీ గుంజినాయి చేతులు. ఎందుకు మరి రుసుకోవట్లేదు? మనది అనలేక వాళ్ళు పట్టరా? పడతారు కానీ డబ్బులు ఇవ్వాలి ఎందుకు అని చెప్పి వాళ్ళ అంటే లేదా అది పట్టుడు అది మనకి కంపల్సరీ. అంటే ఎంత ప్లాస్టింగ్ చేస్తే అంత మనమే పట్టాలి. మనమే పట్టాలి. ఒక 50 సంచులు అయితే అయిపోతుందంట. అంటే ఏమో సంచికి 30 రూపాయలు ఎక్కిమన్నది. అందుకనే ఇప్పుడు ఆయన ఎట్లాగో వస్తాడు డ్యూటీ వేసి వచ్చి ఇంటికానే ఉంటాడు, నేను ఇంటికానే ఉంటా. అందుకే ఇంటికానే ఉంటాం కదా, పట్టుకుందాం అని చెప్పేసి మేమే పట్టుకుంటున్నాము. అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూస్తా, ఈరోజు ట్రై చేస్తా తీయడానికి. మళ్ళీ ఈరోజు స్లాబ్ ఏమంటారు సజ్జలు కొట్టడానికి వస్తారు పైన. బెడ్రూమ్ లో ఒకటి, కిచెన్ ఒకటి, వాష్రూమ్ పైన ఒకటి. కిచెన్ ఒకటే వస్తుందా? ఒకటే వస్తుంది. ఎల్ షేప్ అన్నం గానీ అది వాస్తుకుంటదంట ఒక సైడ్. అది వద్దని చెప్పిండు నిన్న వచ్చి మాట్లాడి. చాలా మంది అడుగుతున్నారు వీడియోలు తీస్తలేరని. ఇది ప్రాబ్లము, అందుకనే మేమైతే వీడియోలు తీస్తలేము. ఇంకో 2-3 days లోపల ట్రై అయితే చేస్తాను నేను. మళ్ళీ ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది, ఆయన వచ్చేవరకు లేట్ అవుతుంది. ఒక్కదాన్ని తీయలేకపోతున్నా. ఇంకేదో చెప్దాం అనుకున్నా. ఇక ఆ రోజు పోయినా సిటీకి ఇవన్నీ గుంజుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆ రోజే నైట్ హాస్పిటల్ పోయి ఇంజక్షన్ తీసుకొని టాబ్లెట్ తీసుకొని వచ్చినాక మరి ఎట్లుండో తెలుసా, నేను ఎప్పుడు మోయలే, ఫస్ట్ టైం. మనం చిన్న ఉన్నప్పుడే ఇల్లు కట్టిరా. నేను నాకు అది కూడా గుర్తుకులేదు. నేను చిన్న పిల్లని మా ఇల్లు కట్టినప్పుడు. ఇక అలాంటిది ఇక ఇప్పుడు తట్ట మట్టి పోసుకొని నేనే తట్ట లేపుకొని పోతున్నా. ఇక కష్టం చేయాలి అప్పుడప్పుడు. అది అప్పుడప్పుడు కాదు, మన ఇల్లు మనమే చేసుకోవాలి కాబట్టి ఇక అట్లానే ఏదో తెలుసో తెలియకనో కష్టం అయితే చేస్తున్నా. నాకు దోచినంత అయితే నేను మా ఇల్లుకి అయితే కష్టం చేస్తున్నా. మా ఇల్లు కూడా చేస్తుండు. ఇప్పుడు పోయి కొన్ని నిన్న కట్టిన గోడకి వాటర్ పట్టేసి ఇసుక పట్టేస్తే అయిపోతుంది. చిన్న వస్తాడు ఎంబడి బాబాయ్ వస్తే నేను రాను అంటే లేదు, ఇప్పుడు రాడు బాబాయ్, టైం పడుతుంది అని చెప్పి. సరే, మేము కూడా పని అయిపోయినాక సో బట్టలు బాసన్లు మొత్తం అయిపోయేసరికి టైం కూడా 10:30-11 కావస్తుంది. ఇక బట్టలు వినడం అయిపోయింది, బాసన్లు అయిపోయింది, ఇక్కడ పని మొత్తం అయిపోయింది, వంట కూడా అయిపోయింది. వంట అయిపోయినట్టునా? వెళ్దామా? అయితే జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. రాత్రి అడిగింది ఏమే, ఇక మరీ అడుగుతుంది. నేను చాలా అవుతుంది బాగా, నేను చూడలేదు, గోడలు ఎట్ట పెట్టారో తెలియదు, ఒకసారి చూసేద్దామంటే తొలుకుపోతున్నా. రాత్రి చీకటి అయింది కదా, చీకట్లో ప్రయాణం బయటకు పోవద్దని చెప్పేసి ఇప్పుడైతే తొలుకుపోతున్నా. ఆల్రెడీ పొద్దుగాల జ్యోతితో చిన్న వెళ్ళిపోయాడు. ఇక పోయి అట్లా తొలుకొచ్చినాం అనుకో, ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆడ. మనం కూడా లంచ్ టైంకి అందరం ఇంటికి వచ్చేస్తాం. ఇంకోటి అక్క వాళ్ళు కూడా నాకు తెలిసి వస్తారనుకుంటే ఈరోజు సాయంత్రం వస్తుండొచ్చు. ఎట్లా రేపు అమ్మకి నైవేద్యం కదా, ఇక డిమార్ట్ కూడా వేసుకొని. అవును, రేపు మనకి సామాన్లు అవసరం ఉంటే అక్కడ తెచ్చిందే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. ఏం సామాన్ లేవు మొన్నటి నుంచి అన్నీ. డిమార్ట్ పోతే వంట సామాన్ మాత్రం వస్తుంది, కానీ దండలు కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ కూడా తీసుకురావచ్చు. సాయంత్రం వస్తే పొద్దున్నే కదా వేసేది. రేపు పొద్దున్నే తీసుకొస్తే అయిపోతుంది. పూల దండలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు. మళ్ళీ పోకుండా. అంటే నార్మల్ గా సిటీ నుంచి తీసుకొచ్చినాం అనుకో, ఇక్కడ మనకి ఎక్కువ రేట్లు ఉంటాయి. రేట్గా దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఏమన్నా ముళ్ళు దొరకకపోతే ఒంటి వాళ్ళ దొరకకపోతే అటు దొరకపాలని లేకపోతే గజ్జలకైనా పోవాలి. కొద్దిగా రిస్కే, ఏ ఐటమ్ దొరకపోయినా. ఇవన్నీ తెచ్చుకున్నాం అనుకో ఇప్పుడే బెటర్. వచ్చేటప్పుడు ఎట్లాగో వంట సామాన్ అంటే కూరగాయలు అవి తీసుకొచ్చిన కాబట్టి ఏం పర్వాలేదు. వాళ్ళ నుంచి వచ్చేటప్పుడు
ఇక ఎట్లయినా పిండి వంటలు చేస్తాం కదా, అంటే పూరీలు, వడలు, మిరపకాయలు అవి ఇవి వేస్తాం, మిర్చీలు అవి ఇవి వేస్తాం కదా. ఎట్లయినా సామాన్లు పడితే అట్లనే డిమార్ట్ వేసుకొని ఇక మమ్మీకి పూలదండ కూడా వేస్తాం కాబట్టి 2 పూలదండలు, కొన్ని పువ్వులు, ఇక చిన్న డెకరేషన్కి సంబంధించినవి తీసుకొని వస్తే అయిపోతుంది ఇక. ఓకే. అయితే శిరీషక్క ఎందుకు రీల్స్ చేస్తలేవు అని అడుగుతారు చాలా మంది. ఎందుకు చేస్తలేవు? నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది. దేనికి అంటే భయమా, లేకపోతే ఎందుకు చేయాలన్నా, లేకపోతే భయం అవుతుంది. భయం అయితే మరి కొన్ని రీల్స్ చేసినావు 2-3 గల, ఇప్పుడు చేస్తలేవు? చేసినా, కాకపోతే అవి ఎక్కువ భయంతో చేసిన, అలా ఫేస్ చూడరు భయంతో ఉంటుంది. నాకు భయంతో ఉంటుందా? అసలు ఎవరన్నా నమ్ముతారా భయంతో ఉందంటే? చెప్పు, నువ్వే చెప్పు. అసలు భయంతో ఉందా? ఫస్ట్ రీల్ చూడురి. సాంగ్ అది, నేను రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నా, రామ లక్ష్మో సంథింగ్ ఏదో ఉంటుంది, అలా చూడు ఎంత డీసెంట్గా చేసిందో. మళ్ళీ ఇంకోటి లాస్ట్ రీల్ కూడా నేను వాడినది పట్టది, బొమ్మను గీస్తేనా సంథింగ్ ఏదో పాట ఉంది చూడు. ఈమె యాక్టింగ్ చూడరు అసలు. అంటే ప్రతి ఒక్కటి చేస్తుంది, ఈమెకు తెలియకుండా వీడియో కనుక తీస్తే మస్తు పాటలు పాడుతుంది, కానీ కెమెరా పెడితే వాడదు, కెమెరా పెడితే యాక్టింగ్ చేయదు, కెమెరా పెడితే పని చేయదు. అట్లా అన్నీ వచ్చు, కానీ ఏం రానట్టే ఉంటుంది. భయం అవుతుంది. అది ఆ భయం ఇప్పుడు పోతుంది మరి నీకు? ఇంకొన్ని రోజులు పోతుంది. ఇంకెన్ని రోజులు? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 1 మంత్ అయితే 2 కంప్లీట్ అయి 3 పడతాయి. అదే, కానీ ఇంతవరకు అయితే నీ టాలెంట్ అయితే బయట పడతలేదు. మెల్లమెల్లగా వస్తుంది అది. ఇక సడన్ గా ఒకసారి ఫోన్ వీడియో పెట్టేసరికి భయం అవుతుంది. ఇది కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. ముందు బావ కానీ అక్క కానీ మీరు అంటే నువ్వు కానీ అందరు ఇట్లా చుట్టూ ఉంటాము. అవును, రీల్ చేసినాం, మా ఫ్రెండే పెట్టుకుంటాం కదా, ఫ్రెండే కానీ ఎందుకు భయం అవుతుంది. సరే ఇప్పుడు రీల్ చేద్దామా? నీకు వచ్చిందే వాడు, నీకు నచ్చిందే వాడు. సరే అడిగి వేసి వచ్చినాక వాడదాం. మళ్ళీ అడిగిపోయినప్పుడే అటే అటే కాదు అటే కాదు చేద్దాం, చూద్దాం. సరే పోమా దా. ఏ బండి మేము 2 బండ్లు ఉన్నాయి. ఇది బండి మేము చాలా అవుతుంది బండి తీయక. అది వాటర్ తెచ్చినావు ఆల్రెడీ, చల్ల వాటర్. వాళ్ళు ఎండలు కష్టపడుతున్నారు వాళ్ళు. ఓ ఐస్ గడ్డ కట్టినట్టుంది ఆల్రెడీ. అవును, బాక్స్ తీసుకోండి జ్యోతి. స్టెప్స్ మస్తు పెద్దగా ఇక్కడ పైన. జ్యోతి ఏడుంది? జ్యోతి లేదా ఇక్కడ లేదు, ఇంకేడుంది? పైకి ఎక్కొచ్చు. ఇక ఉసుక పట్ట గీనే శిరీష, ఉసుక పడుతున్నాను అది కదా, ఈయనే పడతారు. అదే పైన తీసుకొచ్చి ఇక్కడ పడతారు. ఆడ ఎండకు ఉంది కదా, కానీ పోనీకి రాని కూడా ఎక్కడికి కూడా ఇబ్బంది. మళ్ళీ నిన్న పట్టిదేమో ఇది. చిన్నగా పెట్టి మరి చిన్నగా లొల్లిన పడాలగా. పైన ఉండొచ్చు, ఇంత సైలెంట్గా ఉండవాడు. ఏమో పైన పోతే తెలుస్తుంది. పైకి పోంపా. ఈ రూమ్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయినా. కంప్లీట్ అంటే సజ్జాగిలో పోసేసారు. ఇక్కడ కిచెన్ బండ కట్టాలి. ఇంకా ఇక్కడ బండ కట్టి కిటికీసి పెట్టి కదా, ఇక అయినాయి. చల్లగా ఉంది మంచిగా ఇలా లోపల. నిజంగా అంటే వాటర్ పడతారు, రోజు వాటర్ పడతారు కదా. నిజంగా రోజుకి ఇల్లుకి వాటర్ పట్టుకుంటే ఇల్లు చల్లగా ఉంటుంది మంచిగా. నిద్ర కూడా కూలింగ్ కూడా వస్తుండదు. కానీ చిన్నపిల్లలు సరదా అయితే నెత్తికి పట్టేస్తుంది. చిన్నపిల్లలకు కాదు కానీ మన లాంటి పెద్దలకి ఏం కాదు. పోం పైకి. వాష్రూమ్ మా సైజ్ జ్యోతికి నిజంగా ఇది అనవసరంగా తప్పు చేసి అసలు. ఇది ఇక్కడ వాష్రూమ్. ఇగో ఈ సందేశ్ పెట్టి వేస్ట్ చేసారు. ఈ సందులో ఆడ సింక్ పెడదామని అనుకోరు, కానీ సందులో సింక్ పెడతారా, ఇది వాష్ ఏరియాకి వాడుకోవాలని చెప్పేది. ఇక వాష్ ఏరియా ఇది, వాష్ ఏరియా అది, ఇది వాష్రూమ్. ఇదంతా ఫ్రీ అని ఉంటుంది. మళ్ళీ ఈ సంపు లోపలికి పోతుంది, కారు పెట్టుకొని ఈజీగా ఉంటుంది. ఇట్లా అయితే ఇక్కడ పెట్టడానికి రాదా? ఇక్కడ ఏం లేదు, ఓన్లీ వాష్ ఏరియా, ఓన్లీ తోముకోవాలి, మన బట్టలు ఉతుకోనికి, బాగా తోముకోనికి. ఇక సన్నగా అయింది కదా, అది వేరే ప్లాన్ మీద చేస్తే ఇంకో వేరే ప్లాన్ అయింది. ఇక మళ్ళీ గోలోటి ఎందుకు అని చెప్పి అట్నే పెట్టిరు. బట్టలు అంటే ఓకే ఉతకడానికి, కానీ బాసలు అంటే కాదు, తోముకోవాలి, అది తప్పదు. ఈడ గచ్చలా వేసుకోవాలి. ఇక పైన నట్టు సౌండ్ నడుతుంది, ఫోన్ సౌండ్. సో ఇలా స్టెప్స్ ఎక్కంగానే అక్కడ ఎంట్రన్స్ నుంచి దారి. ఇగో ఇది అన్న కూర్చుని చూడు, ఇది మొత్తం హాల్ వస్తుంది. హాల్ వచ్చి ఈ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూము, ఈ కిటికీ ఉన్నదా అది బెడ్రూము, ఇది మన కిచెన్ అవుతుంది, అది మన వాష్రూమ్ అవుతుంది. వాష్రూమ్ పైన సజ్జలు ఇవ్వాలి ఇది. మళ్ళీ అక్కడ నుంచి అది దేవుడి రూము, దేవుడి రూమ్ నుంచి ఆ లోపలికి ఓపెన్ కిచెన్ ఏరియా. మళ్ళీ పోవడానికి అంతా ఇటుకలు అవన్నీ పెట్టిరు, అసలు లోపలికి పోలేదు. చూసినా సిరీసా? జ్యోతి ఏడిందట? జ్యోతి బయటికి షాప్కి పోయిందంట. ఇక మనల్ని అడిగి రమ్మంటుంది. ఇల్లు అయితే చూడలే అన్నగా, ఇల్లు కూడా చూసేసిన. పైన ప్లానింగ్ చూసినావా? పైకి ఎక్కడ భయమైంది. ఇప్పుడు చూసి మొత్తం టాప్ కాదు, పైకి ఎక్కలే, నార్మల్ గా
అంటే కిచెన్ బెడ్రూమ్ అవన్నీ చిన్నగా చిన్న ఉన్నాయి. ఇక వాళ్ళ మట్టుకు సరిపోతుంది. ఇక ఉన్న ప్లేస్లోనే కట్టాలి కాబట్టి అట్లా వచ్చినాయి రూమ్లు. మనమేమో జ్యోతుల ఇంటికి వస్తే జ్యోతి ఏమో వేరే వాళ్ళ ఇంటికి పోయిందట. చూసినావా? చిన్నగా దొరికింది. చిన్నగా అటు నుంచి అంటే మనం దొరుకుని పోదాం. ఇక పోమా పోదాం. రైట్. ఇదంతా ఫినిష్ అయ్యేసరికి టైం పడుతుంది. ఇంకా అక్కడ గోడ వచ్చేస్తుంది. జస్ట్ జ్యోతి వాళ్ళ ఇంటికి పోయి వచ్చేలోపే బొంతలు బట్టలు మొత్తం ఆరిపోయినాయి. ఎండ అట్లా కొట్టిపడే మెల్ల చినిగిపోతుంది శిరీష. అసలే కొత్త బొంతలు ఇవి గిట్ట తీయాలి. ఇవి ఇట్లా ఇది సిమెంట్ కదా, వెనక సైడ్ ప్లాస్టింగ్ లేదు కాబట్టి అతకపోతుంది. ఇవి ఇట్లా పైకని అన్నామంటే ఈజీగా వెళ్తుంది. పైన ఇంకో 4 వేసిన పైన ఆరొచ్చు అంటావా? తీసుకో. అట్లా అంటావా? తీసుకొస్తాగు మరి. టైం కూడా అయిపోయింది. ఆకలి ఘోరంగా అవుతుంది తెలుసా. మరి పొద్దుగాల ఎంతైనా నేను నేను అసలు ఈ రోజు ఆడికి రాలేదు. చెల్లేసింది, నేను చూడలేదు. ఉల్లిగడ్డ రైస్ కొద్దిగానే తిన్నా. నార్మల్గా టిఫిన్ లాగా కొద్దిగానే చేసిన నేను కూడా. సరే ఎట్లా ఇంటికన్నా ఉన్నామో వంట కూడా అయిపోయిందిగా. కూర గరం చేసినా తినేసిద్దాం. చలో ఇది నైట్ కర్రీ. రైట్. ఇప్పుడు ఏం చేసినావు? పప్పు చేసినావా? పప్పు చేసిన, పాలకూర పప్పు, రైస్. అది పాపడాలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి కానీ అవి ఇంకొంచెం ఎండకి పెట్టాలి. నేను మర్చిపోయినా. పెట్టినాక అమ్మ నైవేద్యం రోజు ఎంచుకుందాం. సరే సరే. ఏం చిరిచే అట్లా నువ్వు నూనె పెట్టుకుందామని నిన్న తలకి స్నానం చేసినాగా. ఆయిల్ పెడతామని ఆయిల్ తీసుకున్నా. అంటే రోజు తల మీద చేయవా నువ్వు? రోజు ఎందుకు? జుట్టు ఉసిపోదా? జుట్టు చిన్ననే ఉంది కదా, పెద్ద జుట్టు అంటేనేమో కష్టము. 2 రోజులకు ఒకసారి వేస్తా. అదేం నూనె? పరివారా? కాదు, నేను తయారు చేసుకున్నా నూనె. ఏం చేసినావు? నూనె, కరివేపాకు, ఇంకా ఇలా మెంతులు. మెంతులేనా ఇది? మెంతులు. ఎందుకు అది వాడతలేవా? ఆ నూనె పెట్టుకుంటే నాకు జుట్టు ఉసిపోతుంది. ఆ రోజు అక్క తీసి ఇట్లా అన్ని జుట్టు ఉసిపోయింది. అప్పుడు చెల్లబెట్టిన 2 సార్లు జుట్టు ఉసిపోయింది. నేను పెట్టుకున్నప్పుడు ఫుల్ ఉసిపోయింది. ఇక వద్దు ఆ నూనె అని చెప్పి కొబ్బరి నూనెనే గరం చేసి కరివేపాకు మెంతులు వేసి వేడి చేసి ఇట్లా స్టోర్ చేసుకున్నావు. ఇప్పుడు సెట్ అవుతుందా నీకు? ఫస్ట్ ఇదే పెట్టుకున్నా. ఇప్పుడు ఊడిపోతుందా లేదా? ఊడిపోతలే. ఇప్పుడు ఊడిపోతలే, అంత తక్కువ. అయితే ఇదే వాడాలి నువ్వు ఎప్పటికీ? ఇదే పెట్టుకుంటా. మరి ఇది కాకుండా వేరే ఏదైనా కరెక్ట్ వాడితే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు అక్క కొబ్బరి నూనెనే కదా. కొబ్బరి నూనె అలవాటు ఉంది నాకు. అయితే అల్ల కాకపోతే జుట్టు అప్పుడు మధ్యలో ఉసిపోయిందిగా, అల్ల కరివేపాకు వేసుకున్నా. ఇక అదే స్టార్ట్ చేసిన. మధ్యలో అక్క వాళ్ళు తీసుకొచ్చారు. అక్క జుట్టు ఉసిపోయింది. అప్పుడు నాది కూడా మధ్యలో ఎట్లా ఉసిపోయింది కదా, అంటే వాటర్కు ఎట్లా ఉసిపోయినాయి. ఇక నూనె పెడితే 2 సార్లు మంచిగా అనిపించింది. 3rd టైం నుంచి జుట్టు అంతా ఉసిపోతుంది. ఇక మళ్ళీ అట్లా వద్దని చెప్పి ఇదే స్టార్ట్ చేస్తున్నాయి. అక్క కూడా అదే పెట్టుకుంటుంది. అక్క అదే పెట్టుకుంటుంది, నువ్వు పెట్టుకుంటున్నావా? జ్యోతి చెల్ల కూడా అదే పెట్టుకుంటుంది. అలా సెట్ అయ్యా నీకే సెట్ కావాలి అంతే. ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు అసలు ఏదైనా వాడుతుండే కానీ ఇక ఆయిల్ ఎందుకు వాడలేదు. ఇదే కంటిన్యూ చేద్దామని ఇట్లనే మళ్ళీ తయారు చేసి పెట్టుకున్నా. ఇక ఎట్లాగో మనకి దగ్గరనే ఉంటుంది కరివేపాకు. ఇక కొద్దిగా తయారు చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా, జస్ట్ ఫ్రెష్గా ఉంటుందని తయారు చేసా కొద్దిగానే. పెట్టుకుంటావు అది. చిన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అది గుడ్ ఆఫ్టర్నూన్. టైం 4 అవుతుంది. ఎప్పుడు అన్నావు నువ్వు? గుర్తులేదా? 2 గంటలు అన్నావు. కటింగ్ షాప్ అని వచ్చినట్ట. చేసుకుంటావు కటింగ్? లేచి మోంగడుకు పో. ఫోన్ చేసిన అన్న రమ్మన్నాడు. కటింగ్ చేసుకుంటే నీట్గా ఉంటావు ఇంకా. సరేనా? లో నిద్రమ్మ పోతుంది. అట్లా కూర్చుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. లో శిరీష అంబలు వస్తాను కదా, ఉందా? పప్పది అయిపోయిందా? ఈరోజు డాడీ తాగలేడు. మధ్యాహ్నం తాగేది మనం, సాయంత్రం తాగుతున్నాం. మధ్యాహ్నం తాగుతూ జర ఎండకు ఆడికెళ్ళి వచ్చినాక మనం అన్నం తిన్నాం కదా, తిన్నాక మళ్ళీ తాగుద్ది కాదు. సాయంత్రం అట్లా అంటే ఇప్పుడు కూడా కొంచెం ఎండనే కొడుతుంది. ఈ సాయంత్రం ఇద్దామని అనుకున్నా. సరే ఈ దాయి నేను అనుకు కడిని చెప్పుకొని వస్తా. షాప్ అయిన వచ్చినట్టు అన్నకు ఫోన్ చేసిన రమ్మన్నాడు. సరే. బావు మంచిగా సెట్ అయిందిరా నీ కటింగ్ చిన్నగా. అరే ఏంటి రే ఇవన్నీ? ఏంటి? శంకాల శంఖం
శంకమంటారా ఇట్లా గవ్వాలు అనుకుంటారు అవి ఎవరు ఉండయి ఆ? శంకాలే మామ ఏడ తెచ్చినవరా జతక వాళ్ళ ఇంటికి పోతే మట్టిలో దొరికినాయి ముసుకబట్టి నీకు పోయినప్పుడు ముసుకలో దేలాడుకొచ్చినావు అవన్నీ ఏం చేస్తారు అవన్నీ నీళ్ళాలు వేస్తే పెద్ద అయితే ఇలా వేస్తే పెద్ద అవుతాయా అవి పెరిగేటి అరా నాకు అర్థం కాదు దొరికితే మా నిజంగా పెరిగేరా పెరిగేటి కావా అవి తాళంట చూడు చూసులు అరే నాకు తెలియదు అరా పెరిగేటి కావా అవి అని కటింగ్ చేపిస్తే బోడగా ఏంటాడు బోడగా ఫేస్ 2-3 రోజుల దాకా అట్లనే ఉంటుంది. కొత్త కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ సూర్యునికి ఏం ఏరుతున్నావా చిన్నగా వేయించిన కటింగ్ చిన్నగా ఏం లేదు అంటే అది పాత స్టైలే ఎట్లుంది అట్నే వేసిన అన్న అవునా పాత కొద్దిగా ఏర్పడుతుంది కదా ఆ. ట్రిమ్మర్ పెట్టి సైడ్ మొత్తం కుదిర్చేసి చిన్న కటింగ్ చేసి పెట్టింది అవును. కానీ స్కూల్ పోతే అట్లా ఉండదు ఏ టెన్షన్ ఉండదు అట్లనే లైట్గా నూనె పెట్టుకుని పోయినామంటే నూనె ఫ్రీగా పెట్టుకుంటాడు. నూనె లేకపోతే మనం పెట్టకపోయినా పోయి పెట్టుకుంటాడు నూనె. నూనె పెట్టుకోవాలి మరి మాకు చిన్న నూనె అలవాటు లేకనే జుట్టు మొత్తం వచ్చిపోయింది చిన్న నూనె అలవాటు కావాలి తలస్నానం చేసినాక జుట్టు ఆరిపోయినాక నూనె పెట్టుకొని మంచిగా చూసుకొని స్కూల్ పోతాడు. గుడ్ బై నిజంగా స్టడీస్లో కూడా మస్తు అవుతారు అయ్యాడు అన్నిట్లోనే విని ఈరోజు వీడియోలో మొత్తం కమెంట్ మొత్తం వినికి వస్తున్నాయి. చిన్ను సూపర్, చిన్ను ఎక్సలెంట్, చిన్నుకు మస్తు తెలివి ఉంది, చిన్నుకి ఏకంగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు అని చెప్తారు. ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల మీ ఇల్లు చూడొచ్చట అంటే వాడు తీశారు కదా ఇంటికాడ అట్లా అని. ఇలా హైలైట్ మొత్తం వీడియో అయ్యాడు వీడియోలో. అంటే అంత ఫాస్ట్గా మాట్లాడింది కదా. ఇంతకుముందుకు వచ్చి ఇంకే కూడా ఫోన్ చేసి తమ్ముడు అంత మంచిగా మాట్లాడింది వీడియోలో ఫాస్ట్ చూసిరట్నా ఇంతకుముందుకే ఫోన్ చేసిన. అయితే బయట ఉండేమో పెద్దన్న అని నేను చేయలేను ఈరోజు. ఇంతకుముందుకే చేస్తే చూసినాం అక్క చేద్దాం అనుకున్నా నేనే కదా అన్నది అంటే డాడీ లేకుండే చేయలేను అన్నది. ఇప్పుడు వేస్తే మాట్లాడింది. చూసిరట్నా చూసిరా డాడీ చూసినట్నా? అరే చిన్ను మీ డాడీ చూసినట్రా నేను వీడియో ఇంటికి పోయినాక వంట ఏం చెప్తావురా? నేను కూడా తీస్తా అంటావా? నాకు తెలిసి ఇంటికి పోయినాక ఆ ఫోన్లో మొత్తం ఇదే పని చేస్తాడు మేడిగా. మంచిగా చదువుకోవాలా చిన్ను సరేనా? ఇప్పుడే వద్దు మంచి స్టడీ అయిపోయినాక గదే చూద్దాం. ఇంట్రెస్ట్ ఏం నేర్పిస్తా నేను. సరే నేర్పి.